హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ మన భారత నౌకాదళ దినోత్సవం. ఎప్పుడు? డిసెంబర్ 4వ తేదీని మనము భారత నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటాం. మన దేశ రక్షణకి సరిహద్దులు అనేవి చాలా కీలకం. అవి మ్యారిటైమ్ బార్డర్స్ కావచ్చు, లేదంటే ల్యాండ్ బార్డర్ కావచ్చు. అయితే మ్యారిటైమ్ బార్డర్కి సంబంధించి మన నౌకాదళం అన్నటువంటిది దానిని చూసుకునే బాధ్యతని కలిగి ఉంటుంది. మనం చూస్తే ఎక్కువగా సముద్రాల్లో ఈ డ్రగ్స్ కానివ్వండి, అలాగే మానవ అక్రమ రవాణా కానీ, ఉగ్రవాద కార్యకలాపాలు కానివ్వండి, చేపల అక్రమ వేట కానివ్వండి, వీటన్నింటినీ అడ్డుకోవటంలో మన నౌకాదళం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, మనకి ఏవైనా డిజాస్టర్స్ సంభవించినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సునామీ కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా సహాయక చర్యలు చేపట్టడంలో ఈ నౌకాదళం కీలక పాత్రను పోషిస్తుంది. అయితే మనం చూస్తే చైనా అన్నటువంటిది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లేదా ముత్యాల సరం అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. దానికి ప్రతిగా మన భారతదేశం ఏం చేసింది? వజ్రాల హారం లేదా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సో దీనికి ఆపోజిట్గా మనం తీసుకొస్తున్నాము. అలాగే రీసెంట్గా మనం గనక చూస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం అనేది పెరుగుతోంది. దాన్ని అడ్డుకోవటానికి వివిధ దేశాలు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మన భారతదేశం ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క యుద్ధ నౌకలు కదలికలు అనేటటువంటివి రీసెంట్గా ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రపంచంలో ప్రధాన నౌకాదళాల్లో ఒకటిగా మన భారతదేశం ఉంది. అయితే మన యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి అన్నట్టుగా 2012 నుంచి నౌకాదళం ఆధునికీకరణ వైపుగా వస్తూ ఉంది. అందులో భాగంగా విమానవాహక యుద్ధ నౌకలు, సముద్ర గర్భంలో స్వయంచాలితంగా నడిచే వాహనాలు కావచ్చు, ఏయువి అంటాం అవి, అలాగే మానవరహితంగా కదలాడేటటువంటి ఉపరితల నౌకలు యుఎస్వి అన్నటువంటివి, సముద్ర గర్భ వాహనాలు, జలంతర్గాములు, డ్రోన్లు, ఇలాంటి వాటన్నింటినీ కూడా మన భారత నౌకాదళం అన్నటువంటిది పెంపొందించుకుంటూ ఉంది. అయితే హిందూ మహాసముద్ర తీర దేశాలకి సంబంధించి కూడా భద్రత కల్పించాలి అన్నట్టుగా మనము 2015 నాటి సాగర్ అన్నటువంటి పాలసీ ఏదైతే ఉందో దాన్ని త్వరలోనే సవరించి ఇంకొన్ని దేశాల్ని కలుపుకుంటూ చైనాని అక్కడ కట్టడి చేయాలి అన్నటువంటిది మన భారతదేశ లక్ష్యం. మరి ఇలాంటి వ్యూహాల్ని కనుక మనం నెరవేర్చుకోవాలి అంటే ఇతర దేశాలతో సంబంధాలు అనేవి బలోపేతం చేసుకోవాలి. ఆల్రెడీ మన నౌకాదళం వివిధ మిత్ర దేశాలతో కలిసి విన్యాసాలని చేపడుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇరాన్, కువైట్, ఇలా వివిధ దేశాలతో కలిసి చాలా రకాల విన్యాసాలని చేపడుతుంది. అంతేకాదు కొన్ని రకాల దేశాలతో ద్వైపాక్షిక, బహుళపాక్షికమైనటువంటి రక్షణ సహకార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటోంది. అయితే 2047వ సంవత్సరానికి మన భారతదేశం డెవలప్డ్ కంట్రీగా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే అందులో నౌకాదళ పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిది. ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మిలాన్ ఎక్సర్సైజెస్కి సంబంధించి మిలాన్ ఎక్సర్సైజెస్ అన్నటువంటివి వివిధ రకాల నావికా దళాల మధ్య జరిగేటటువంటి ఒక విన్యాసం అన్నమాట. అయితే ఈసారి 2024కు సంబంధించి ఈ యొక్క విన్యాసాలు అనేవి ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు, నెక్స్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరగబోతూ ఉన్నాయి. ఇందులో దాదాపు 50 దేశాలు పాల్గొనబోతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు 25 దేశాలకు చెందినటువంటి యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి ఈ విన్యాసాల్లో పాల్గొంటే ఈసారి 50కి పైగా దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనబోతూ ఉన్నాయి. సో గుర్తుంచుకోవాలి, మిలాన్ 2024 అన్నటువంటిది ఎక్కడ జరగబోతోంది అంటే విశాఖపట్నంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో బొగ్గు ఆధారంగా పనిచేసేటటువంటి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలు, వీటి నిర్మాణాన్ని మరింత పెంచాలి అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవైపేమో ఈ యొక్క కోల్ పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ని మూసేయాలి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా పిలుపునివ్వటం జరిగింది. అంతేకాదు మన భారతదేశం కూడా 2020-21 యూనియన్ బడ్జెట్లో కోల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దశల వారీగా మేము షట్ డౌన్ చేస్తూ వస్తాము. దాని ద్వారా ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ లేదా ఐఎన్డిసి కింద మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాల్ని మీట్ అవ్వచ్చు అన్నట్టుగా బడ్జెట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే అసలు ఎందుకని ఈ యొక్క విద్యుదుత్పత్తి కేంద్రాలు, అది కూడా థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలని షట్ డౌన్ చేస్తే మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి ఎకనామిక్ అడ్వాంటేజ్. అంటే ఏంటి? ఎఫిషియన్సీని పెంచవచ్చు, కోల్ యూసేజ్ని తగ్గించవచ్చు, దానివల్ల కాస్ట్ సేవింగ్స్ అనేవి అవుతాయి. రెండవది ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ మెకానిజం.
ఈ పొల్యూషన్ కంట్రోల్ మెకానిజం నార్మల్గా ఏంటి, ఓల్డ్ ప్లాంట్స్లోకి వచ్చేసరికి ఎక్కువగా పొల్యూషన్ అనేటటువంటిది విడుదలవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసేయటం అనేది ఒక రకమైన ఆలోచన. అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటటువంటి తగ్గుతుంది. అంటే ఏంటి, ఎయిర్ వాటర్ పొల్యూటెంట్స్ ఏవైతే ట్రీట్ చేయకుండా ఉంటాయో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి, అవి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లోరా మరియు ఫానా అంటే జంతు మరియు వృక్ష జాతులకి హాని కలిగిస్తుంది. అంతేకాదు ఆ ప్రాంతంలో నివసించటానికి కూడా యోగ్యంగా ఉండదు. అలాగే ఈ కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని రెన్యూవబుల్ రిసోర్సెస్తో మార్పు చేయాలి. అంటే వాటిని రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మరి ఇలా షట్ డౌన్ చేయటం అనేది బాగానే ఉంది. మరి దానికి సంబంధించి మన భారతదేశానికి ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇది మనం గమనించాలి. ఎందుకంటే ఒకటి, మనకి సేవింగ్స్ అనేవి సరిగ్గా అవ్వవు. ఎందుకని, ఇప్పుడు మనం చూస్తే 25 సంవత్సరాల కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి ఒక ప్లాంట్ని కనుక మనం క్లోజ్ చేసామనుకోండి, వాటి ద్వారా ఇప్పుడు జనరేట్ అయ్యేటటువంటి ఈ జనరేషన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీకి సంబంధించి, అందులో జస్ట్ యాన్యువల్గా 2% కాస్ట్ మాత్రమే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ సేవింగ్స్ అనేవి మనకు ఉండవు. అలాగే ఆ సేమ్ ఓల్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ని మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా వరకు మనం కనుక చూసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ని కనుక మనం ఇన్స్టాల్ చేస్తే అవే ఎకనామికల్గా చాలా వైబుల్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు పవర్ సెక్టార్కి సంబంధించి ఈ యొక్క థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే పొలిటికల్ ఎకనామిక్ రిస్క్ అనేటటువంటిది కూడా ఉంటుంది. లేదు, ఫైనల్ డెసిషన్ తీసుకున్నాము ఇలా ప్లాంట్ క్లోజ్ చేయాలని, దాని ముందర ఎక్కువ అనాలిసిస్ చేయాలి, రీసెర్చ్ అనేది చేయాలి, దాని తర్వాతే నిర్ణయం అనేటటువంటి తీసుకోవాలి. సో ఇప్పుడు ఏవైతే ఓల్డ్ ఇన్ఎఫిషియంట్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని స్ట్రాటజిక్గా వాటిని తొలగిస్తూ రావాలి. అలాగే సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయటం, ప్రైవేట్ సెక్టార్ని మరింతగా ఎంకరేజ్ చేయటం. మనకి ఉదయ్ అన్నటువంటి ఒక స్కీమ్ ఉందన్నమాట. దీని ద్వారా ప్రీపెయిడ్ మీటర్స్ని, స్మార్ట్ మీటర్స్ని ఇన్స్టాల్ చేయటం, ఇలాంటివి చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ని తీసుకోవటం, ఇలాంటివన్నీ చేయొచ్చు. మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరమే, కానీ దానివల్ల బెనిఫిట్ అనేటటువంటిది ఇటు లోకల్గాను గ్లోబల్ ఎమిషన్ రిడక్షన్స్కి సంబంధించి కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, వాయు కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల్ని తగ్గించాలన్నట్టుగా అంతర్జాతీయ లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నామో వాటికి విరుద్ధంగా ఇప్పుడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని పెంచాలి అన్నట్టుగా కేంద్రం అనుకుంటోంది. దీనికి రీజన్ ఏంటి అంటే మన భారతదేశంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్కి మన దేశంలో ప్రాధాన్యత అనేది పెరుగుతోంది అన్నట్టుగా. దీనికి సంబంధించి కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ సాగుని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మనం చూస్తే కేరళ ప్రభుత్వం అయితే 2010లోనే సేంద్రియ వ్యవసాయం మీద ప్రత్యేక విధానాన్ని కూడా ప్రకటించింది. అంతేకాదు స్వదేశీ ఉత్పత్తులతో పురుగు మందులు వాడకుండా స్థానిక వనరులను వాడుతూ చేపట్టే సాగునే మనము సేంద్రియ లేదా సహజ వ్యవసాయం అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇవి వాతావరణ మార్పులకి సాగుని అనుకూలంగా మలచటం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్ని తగ్గించటం, వ్యవసాయ ఉత్పాదకతని పెంచటం, రైతుల ఆదాయాల్ని పెంచటం, ఇలాంటివన్నీ లక్ష్యాలుగా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ని చేపడతారు. అయితే మనకు కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా వరకు పౌష్టికాహారం మీద అవగాహన అనేది పెరిగింది. అయితే సేంద్రియ ఆహార పదార్థాల వైపుగా ఇప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు. దాంతో మార్కెట్లో మరింతగా విలువ అనేటటువంటిది పెరుగుతూ వస్తోంది. మరి అలాంటి నేపథ్యంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా పెంపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనం చూస్తే 2022-23 ఎకనామిక్ సర్వే లేదా ఆర్థిక సర్వే ప్రకారం గనుక మనం చూస్తే సేంద్రియ వ్యవసాయం అన్నటువంటిది గత 10 సంవత్సరాల్లో 145% పెరిగింది. అయితే వ్యవసాయం, అలాగే శుద్ధి చేసినటువంటి ఆహార ఉత్పత్తులు, వీటి ఎగుమతి కూడా పెరుగుతూ వస్తోంది. అందులో ఎక్కువ భాగం అమెరికాకే ఎగుమతవుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో యూరోపియన్ యూనియన్, కెనడా ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే సేంద్రియ సాగు ఉత్పత్తులకి గిరాకీ అనేది ఎక్కువగా ఉంది. మరి దానికి అనుగుణంగా ఆ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మన భారతదేశం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌక మీద దాడి అనేటటువంటి జరిగింది. ఒక అమెరికా యుద్ధ నౌక మీదే కాదు, ఇంకొన్ని వాణిజ్య నౌకల మీద కూడా దాడి అనేటటువంటి జరిగింది.
అయితే అమెరికా యుద్ధ నౌక అయినటువంటి యుఎస్ఎస్ కార్ని ఈ యుద్ధ నౌక మీద దాడి అనేటటువంటి జరిగింది. దాన్ని అమెరికా రక్షణ శాఖ అయినటువంటి పెంటగాన్ అన్నటువంటిది ధృవీకరించింది కూడా. అయితే రీసెంట్గా యెమెన్ మద్దతు ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటులు ఎర్ర సముద్రంలో నౌకల్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే అమెరికా మరియు బ్రిటన్ పేర్లను ప్రస్తావించకుండా ఇజ్రాయెల్ నౌకల్నే లక్ష్యంగా చేసుకొని మేము దాడి చేస్తూ ఉన్నట్టుగా హౌతీ రెబల్స్ చెప్తూ ఉన్నారు. అయితే పాలస్తీనా పోరాటానికి మద్దతుగా ఇజ్రాయెల్ మీద మా దాడులనేవి కొనసాగుతూనే ఉంటాయి అన్నట్టుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఇంకోవైపేమో సిరియాలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరమైన కరాబ్ అల్జిర్ దీని మీద క్షిపణులు ప్రయోగించినట్టుగా ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ అన్నటువంటిది ప్రకటించింది. గాజా మీద ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే మేము ఈ దాడి చేశాము అన్నట్టుగా తెలిపింది. మరి ఈ నేపథ్యంలో మనకి రెడ్ సీ యొక్క మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, రెడ్ సీ యొక్క మ్యాప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యెమెన్కి జిబోటికి మధ్యలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఏముంటుంది, బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే రెడ్ సీ చూడండి ఏ ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, యెమెన్, జిబౌటి, ఎరిత్రియా, సూడాన్, ఈజిప్ట్, ఇక్కడికి వచ్చేసరికి జోర్డాన్, ఇజ్రాయెల్, అలాగే సౌదీ అరేబియా, వీటన్నింటితోనూ ఈ యొక్క రెడ్ సీ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇవాల్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఎంపీ అయిన మహువా మొయిత్రా, ఈమెకి సంబంధించి ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది, పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ లేదా నైతిక విలువల కమిటీ అన్నటువంటిది ఒక నివేదికని పార్లమెంట్కి సమర్పించబోతోంది. అందులో ఈ యొక్క ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది ఆమెను బహిష్కరించాలి అన్నట్టుగా సిఫార్సులు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ సమావేశాలు అనేవి ఎలా జరగబోతూ ఉన్నాయి, అందులో ఈ అంశం అనేటటువంటిది మరింత ఉద్రిక్తతకి దారితీయబోతోందా అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఈ నేపథ్యంలో మనకి ఈ ఎథిక్స్ కమిటీ ఏదైతే ఉందో ఈ ఎథిక్స్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే 15 మెంబర్స్. వీళ్ళని స్పీకర్ నామినేట్ చేయటం జరుగుతుంది ఈ లోక్సభ ఎథిక్స్ కమిటీకి సంబంధించి. మరి వీళ్ళు ఎంతకాలం పాటు ఆ పదవిలో ఉంటారు అంటే సంవత్సరం పాటు. ఈ కమిటీ యొక్క టర్మ్ ఎంత, 1 ఇయర్. అయితే ఇక్కడ చూడండి, పార్లమెంట్కి సంబంధించి స్టాండింగ్ కమిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే చూడండి, ఫినాన్షియల్, డిపార్ట్మెంట్ రిలేటెడ్, ఎంక్వైరీ రిలేటెడ్, స్క్రూటినీ మరియు కంట్రోల్ రిలేటెడ్, హౌస్ కీపింగ్, అలాగే డే టు డే బిజినెస్కి సంబంధించి వివిధ రకాల స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అందులో ఫినాన్షియల్ కమిటీస్కి సంబంధించి చూడండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్యాక్ అంటాం, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవన్నీ ఫినాన్షియల్ కమిటీస్ కిందికి వస్తాయి. డిపార్ట్మెంట్ రిలేటెడ్ అంటే కమిటీ ఆన్ కామర్స్, కమిటీ ఆన్ ఇండస్ట్రీ, కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ డిపార్ట్మెంట్ రిలేటెడ్. మరి ఎంక్వైరీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటే కమిటీ ఆన్ పిటిషన్స్, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, ఎథిక్స్ కమిటీ, ఇవన్నీ కూడా స్టాండింగ్ కమిటీ కిందికి వస్తాయి. అలాగే స్క్రూటినీ మరియు కంట్రోల్కి సంబంధించి చూడండి, కమిటీ ఆన్ గవర్నమెంట్ అస్యూరెన్సెస్, జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇవన్నీ దీని కిందికి వస్తాయి. అలాగే హౌస్ కీపింగ్కి సంబంధించి చూడండి, జనరల్ పర్పసెస్ కమిటీ, హౌస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, ఇవన్నీ హౌస్ కీపింగ్కి సంబంధించి. డే టు డే బిజినెస్కి సంబంధించి చూడండి, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్, అలాగే రిజల్యూషన్స్, అలాగే రూల్స్ కమిటీ, ఇవన్నీ డే టు డే బిజినెస్కి సంబంధించిన స్టాండింగ్ కమిటీస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో రీసెంట్గా ఎన్నికలు అనేవి జరిగాయి. అందులో భాగంగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏమో డిసెంబర్ 3వ తేదీన రావటం జరిగింది. ఒక మిజోరాంకి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రం ఇవాళ వచ్చింది 4వ తేదీన. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూడండి, మొత్తం స్థానాలు 119 అయితే అందులో కాంగ్రెస్కి 64 స్థానాలు వచ్చాయి, బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది, బీజేపీ 8 స్థానాలు, ఏఐఎంఐఎం అన్నటువంటిది 7 స్థానాల్లో గెలిచింది, సిపిఐ 1 స్థానంలో గెలిచింది. అలాగే రాజస్థాన్కి సంబంధించి చూస్తే మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీకి 115 సీట్లు వస్తే కాంగ్రెస్కి 69, ఇతరులేమో 15 సీట్లను గెలుచుకున్నారు. అదే మధ్యప్రదేశ్లో చూడండి 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీకి 163 వచ్చాయి, కాంగ్రెస్కి 66, భారత్ ఆదివాసీ పార్టీకి 1 స్థానం వచ్చింది. అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి చూడండి, మొత్తం స్థానాలు 90 ఉంటే అందులో బీజేపీ 54, కాంగ్రెస్కి 35, గోండ్వానా గణతంత్ర పార్టీకి 1 స్థానం అనేది లభించింది.
ఇక్కడ చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ అన్నటువంటిది గెలిచింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మిజోరాంకి సంబంధించిన రిజల్ట్స్ ఇవాళ వచ్చాయి. అందులో భాగంగా చూడండి, మొత్తం సీట్స్ వచ్చేసరికి 40 సీట్లుంటే అందులో 27 వచ్చేసరికి జెడ్పీఎం పార్టీకి వచ్చాయి. జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ అన్నటువంటిది ఒక అలయన్స్ అనమాట. కొన్ని పార్టీలు కలిసి జెడ్పీఎంగా రావటం జరిగింది. అలాగే మిజో నేషనల్ పార్టీకి ఏమో 10 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, ఐఎన్సీకి ఏమో 1 సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మిచాంగ్ అన్నటువంటి తుఫాను. ఇది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఈ మిచాంగ్ తుఫాన్ అన్నటువంటిది తీవ్ర తుఫానుగా మారేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీని కారణంగా ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా వీటిలో భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అంతేకాదు 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ని కూడా ప్రకటించారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ ఈ అవార్డుల ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎంఎం కన్విల్కర్ ఇతను సారథ్యం వహించబోతున్నారు. చూడండి, మొత్తం 12 మంది సభ్యుల కమిటీ ఇది. అయితే ఈ కమిటీకి ఇప్పుడు జస్టిస్ కన్విల్కర్ని చైర్మన్గా నియమిస్తున్నట్టుగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ప్రకటించింది. అయితే మిగిలినటువంటి వాళ్ళు ఇందులో ఎవరున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యుఎన్ఎఫ్సిసిసికి సంబంధించినటువంటి COP28 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28కి సంబంధించి ఆరోగ్యం వాతావరణం మీద రూపొందించినటువంటి డిక్లరేషన్ మీద మన భారతదేశం అన్నటువంటిది సంతకం చేయలేదు. ఆరోగ్య రంగంలో శీతలీకరణ కోసం వినియోగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలని తగ్గించాలి అన్నట్టుగా ఈ డిక్లరేషన్ అనేది చెప్తోంది. కానీ ఇందులో ఉన్నటువంటి నిబంధనలను అమలు చేస్తే మన దేశ ఆరోగ్య రంగం ప్రభావితమయ్యే అవకాశం అనేది ఉంది. అందుకే దూరంగా ఉండాలి అన్నట్టుగా మన భారతదేశం నిర్ణయించింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ భారత్ స్వీడన్ 2023లో రీసెంట్గా లీడ్ ఐటీ అంటే లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ 2.0 అన్నటువంటి దాన్ని దుబాయ్లో ప్రారంభించడం జరిగింది. దేనికి సంబంధించి ఇది అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి పరిశ్రమలు ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి, పరివర్తన చెందటానికి వాటికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికతని అంటే లో కార్బన్ టెక్నాలజీని సంయుక్తంగా అభివృద్ధి చేసి అందించటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే రీసెంట్గా ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు అనేది దుబాయ్లో జరుగుతోంది. అందులో లీడ్ ఐటీ సెషన్లో మన ప్రధాని కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ సముద్రయాన సంస్థ IMO మండలికి భారతదేశం మరొకసారి ఎన్నికైంది. రీసెంట్గా జరిగినటువంటి ఓటింగ్లో భారతదేశం అత్యధిక స్థాయిలో ఓట్లని సాధించింది. అయితే ఈ యొక్క IMO లేదా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా కూడా నౌకాయానం కానివ్వండి, వాణిజ్యం కానివ్వండి, అలాగే సముద్ర సంబంధిత వ్యవహారాలు వీటన్నింటినీ కూడా ఇదే పర్యవేక్షిస్తుంది. అంతేకాదు సముద్ర వాణిజ్యంలో అధిక ప్రయోజనాలున్న 10 దేశాల కేటగిరీలో మొత్తం 167 ఓట్లకి మన భారతదేశం 157 ఓట్లని గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, చదరంగంలో అత్యుత్తమంగా భావించే గ్రాండ్ మాస్టర్ హోదాని వైశాలి ఈమె సొంతం చేసుకుంది. మన భారతదేశంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వీళ్ళిద్దరి తర్వాత మన దేశం నుంచి గ్రాండ్ మాస్టర్గా ఎదిగినటువంటి 3వ మహిళా క్రీడాకారిణిగా ఈమె నిలిచింది. అయితే ప్రపంచంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినటువంటి మొట్టమొదటి సోదర సోదరీమణి ద్వయంగా ప్రజ్ఞానంద మరియు వైశాలి వీళ్ళిద్దరూ కూడా చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వస్తు సేవల పన్ను GST వసూళ్లు 2022లో 1,67,929 కోట్లుగా నమోదయ్యాయి. అందులో CGST 30,420 కోట్లు, SGST 38,226 కోట్లు, అలాగే IGST 87,009 కోట్లు, సెస్ వచ్చేసరికి 12,274 కోట్లు. ఇందులో ఎప్పుడైనా మనం గనక గమనిస్తే IGST అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత SGST, దాని తర్వాత CGST, దాని తర్వాత సెస్ అన్నటువంటిది. అయితే ఇక్కడ గమనించాలి, మన భారతదేశంలో ఇప్పటిదాకా GST వసూళ్లకు సంబంధించి అత్యధికంగా నమోదైనటువంటి నెల ఏది అంటే ఏప్రిల్ 2023. అత్యధిక GST వసూళ్లు అనేవి ఈ నెలలోనే జరిగాయి. నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఇటీవల భారత నౌకాదళంలో చేరిన 3వ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ నౌక ఏది అంటే యార్డ్ 12706 అన్నటువంటిది.
నెక్స్ట్ చూడండి, మహిళా నాయకులకి సాధికారత కల్పించటం, ఆహార భద్రతని పెంపొందించటం, పర్యావరణాన్ని పరిరక్షించటం, ఇవన్నీ లక్ష్యంగా ఏ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి హంగర్ ప్రాజెక్ట్కి మద్దతుగా 2026 సెప్టెంబర్ వరకు 3 ఏళ్ల కాలానికి $44.7 మిలియన్ అందించడానికి నార్వే అంగీకరించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి. నెక్స్ట్ చూడండి, గోస్ట్ పార్టికల్స్ లేదా న్యూట్రినోలు అని పిలిచే అంతు చిక్కని కణాలని గుర్తించడం లక్ష్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టింగ్ టెలిస్కోప్ నిర్మాణాన్ని ఏ దేశం ప్రారంభించింది అంటే చైనా. ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 24వ తేదీన. ఏ రాష్ట్రంలోని తోర్డో గ్రామం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించినటువంటి 54 ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది అంటే గుజరాత్లో ఉంది ఈ తోర్డో అన్నటువంటి గ్రామం. నెక్స్ట్ చూడండి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నటువంటి మానవ అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ కార్యక్రమం కోసం రూపొందించిన ఏ టెస్ట్ వెహికల్ని 2023 అక్టోబర్లో విజయవంతంగా పరీక్షించారు అంటే టెస్ట్ వెహికల్ D1 లేదా TVD1 అన్నటువంటి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.